అమ్మా ఏమైందమ్మా? ఏంటా కన్నీళ్ళు? ఏం లేదు అమ్మా ప్లీజ్ అమ్మా ఏడవద్దు. ఇప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకునేంతగా ఏం జరిగింది చెప్పు. ఆ లక్ష్మి మనం కన్నీళ్లు పెట్టుకునేలా చేసి తను మాత్రం సంతోషంగా ఉంది. లక్ష్మిని ఏరి కోరి ఇంటికి కోడలిగా తీసుకొచ్చుకున్నాను, కానీ తను నన్నింత మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నా చేతులారా నేనే నా కొడుకు జీవితాన్ని నాశనం చేశానేమోనని గుండె భారంగా ఉంది. అమ్మా నువ్వేనా ఇలా అంటుంది? మనం ఇలా ఏడుస్తూ కూర్చుంటే నిజంగా లక్ష్మి చేతిలో ఓడిపోయిన వాళ్ళం అవుతాం. మనం ఈ బాధనంతా దిగమింగుకొని స్ట్రాంగ్గా నిలబడాలమ్మా. అవును త్రిపుర, ఆ లక్ష్మి నా కొడుకుని గుప్పట్లో పెట్టుకుంది. ఇప్పుడు వాడు మన మాట వినే పరిస్థితుల్లో లేడు. ఇప్పుడు మనం ఏం చేసినా సరే వాడి కంటికి తప్పుగానే కనిపిస్తుంది. తమ్ముడి గురించి ఆలోచిస్తూ చేతులు ముడుచుకుని కూర్చుంటే పని అవ్వదమ్మా. చేయాల్సిందంతా చేసి లక్ష్మి ప్రశాంతంగా ఉంది. మనం ఆ ప్రశాంతతని చెడగొట్టాల్సిందే. అంటే ఇప్పుడేం చేద్దామని నీ ఉద్దేశం? ఏం చేయాలో నాకు తెలీదమ్మా, కానీ ఒక్కటైతే నిజం. హరిని లక్ష్మి నుంచి దూరం చేసి తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదని నీకు మాటిస్తున్నానమ్మా. అత్తయ్యా, మళ్ళీ వచ్చిందా ఈ లక్ష్మి? ఒకసారి చెప్తే అర్థం కాదనుకుంటా. ఇంకోసారి ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా వార్నింగ్ ఇచ్చొస్తాను. త్రిపుర, ఎవరే? బావుందే, పొద్దున్నే అక్కొచ్చి డ్రామా ప్లే చేసింది, ఇప్పుడు చెల్లొచ్చి నాటకాలు ఆడుతుంది. మీ ఫ్యామిలీకి డ్రామాలాడటం తప్ప ఇంకేం తెలీదా? అసలు సిగ్గులేదా మీకు? కనిపించిన ప్రతి ఇంటి దగ్గర నాటకాలాడటం తప్ప ఇంకేం తెలీదా? అక్క చెల్లెళ్ళిద్దరూ అయిపోయారు. సాయంత్రానికి మీ అమ్మ వస్తుందేమో కదా. మొత్తానికి మాకు ప్రశాంతత లేకుండా చేయాలనుకుంటున్నారు, అంతే కదా? ఎవరి వల్ల ఎవరికి ప్రశాంతత కరువైందో ఇంకాసేపట్లో మీకే తెలుస్తుంది. ఏయ్, నోరు ముయ్. మా ఇంటి ముందు నిలబడి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నువ్వు కూడా నోరు మూసుకుంటే బాగుంటుంది. ఇప్పటికే చాలా మాట్లాడావు. ఇక ఈ డిస్కషన్ ఆపేసి ఏం చెప్పాలని వచ్చానో అది చెప్పేసి వెళ్ళిపోతాను. నిఖిల, ఏమైందమ్మా? ఎందుకు గుమ్మలోనే నించుని మాట్లాడుతున్నావు? లోపలికి రా, మాట్లాడుకుందాం. నేను ఇక్కడే నిలబడతాను మామయ్య. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంకా వచ్చే వాళ్ళున్నారు కాబట్టి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళొచ్చాక కలిసే చెప్తాం. హే, ఇక్కడ నువ్వేం చేస్తున్నావురా? లోపలికెళ్ళు. కాసేపట్లో మీకే అర్థం అవుతుంది, వెయిట్ చేయండి. కిరణ్, అధిక ప్రసంగం ఆపేసి నోరు మూసుకొని లోపలికెళ్ళరా. ఓహో, ఆవిడ కూడా వచ్చేసిందా? కుటుంబాలని కూల్చే సంఘం అధ్యక్షురాలు. మొత్తం అందరూ ఒకచోట కలిశారంటే ఏదో పెద్ద డ్రామానే ప్లే చేయబోతున్నారు. ఇందులో అనుమానమే లేదు. మీకు అనుమానం అక్కర్లేదు. మేము డ్రామా ప్లే చేయడానికి రాలేదు. మీరాడిన నాటకాన్ని బయట పెట్టడానికి వచ్చాం. ఈ సినిమా డైలాగులకేమీ తక్కువ లేదు. ఏం చేస్తారో చేయండి. అమ్మా ఒక్క నిమిషం ఉండు. వీళ్ళు చెప్పేది వింటూ ఉంటే ఈ డ్రామా చాలాసేపు నడుస్తుందనిపిస్తుంది. నిఖిల, ఏమైంది? నువ్వు ఆగమ్మా.
నువ్వు ఈ చైర్లో కూర్చొని వీళ్ళ నాటకాన్ని చూడాలమ్మా. పనికిరాని వాళ్ళ డ్రామాలు చూస్తూ నిలబడి కాళ్ళు నొప్పులు తెచ్చుకునే కంటే చైర్లో కూర్చొని చూడొచ్చు. త్రిపుర, ఏంటి ఇదంతా? అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పని విందాం. అయ్యో అమ్మా, ఇంకా కొత్తగా ఏముంటుందమ్మా? ఇప్పటి వరకు చూసిన నాటకాలే కదా. నువ్వు కూర్చో. అబ్బా కూర్చోమ్మా. హే, ఏంటే? ఉమ్. ఆ, ఇక్కడున్న ప్రేక్షకులందర్నీ కాసేపు శాంతంగా కూర్చోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇంకా సేపట్లో ఇక్కడొక నాటక ప్రదర్శన మొదలవుతుంది. ఓహో, వీళ్ళు కూడా వచ్చేసారా? ప్రేక్షకులందరికీ శుభవార్త. అసలు నాటక సూత్రధారి వచ్చేసింది. ఏమండి, మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడేం చేస్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? చూస్తుంటే అత్తయ్య వదిన చాలా కోపంగా ఉన్నట్టున్నారు. నిజానికి నాకు కూడా ఏం తెలియదు లక్ష్మి. నిఖిల ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది. కారణం ఏంటి అని అడిగే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకు పిలిచిందో ఇప్పుడు తెలుస్తుంది. పద వెళ్దాం. మేడం వచ్చాక ఏదో చెప్తానన్నావు కదా నిఖిలా. మేడం కూడా వచ్చారు. అదేంటో చెప్పు. చెప్తాను వదినా. నేను చెప్పడానికి ముందు ఇంకో విషయం తెలుసుకోండి. ఇక మీదట ఏ విషయంలోనైనా సరే పూర్తిగా తెలుసుకోకుండా ఎదుటి వాళ్ల మీద నిందలు వేయడం మానేయండి. అత్తయ్య, మా అక్క ప్రెగ్నెన్సీ విషయంలో జరిగిన గొడవకు కారణం మీరే. మీ వల్లే ఇంత దారుణం జరిగింది. ఏంటి నిఖిలా, ఏదేదో మాట్లాడుతున్నా? ఇప్పటి వరకు జరిగింది చాలు. సమస్యని ఇంకా పెద్ద చేయాలని చూడకు. నీకు దండం పెడతాని. అమ్మా, నువ్వెందుకు దండం పెడతావు? కాసేపు ఆగితే వాళ్లే క్షమించమని చేతులు జోడించడుగుతారు. చెయ్యని తప్పుకి అక్కను నిందించి నోటికొచ్చినట్టుగా మాట్లాడి మనల్ని అవమానించారు కదా. అందుకే సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చాను. నిఖిలా, సాక్ష్యాలు అంటున్నావు, అసలు నువ్వేం చేస్తున్నావో తెలియడం లేదు. అందరినీ ఇలా గుమ్మంలో నిలబెట్టి మాట్లాడితే అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు? అక్క, నువ్వు ఆగు. ఎన్నిసార్లు అత్తయ్య త్రిపుర వదిన మన ఇంటి ముందుకొచ్చి గొడవ పడ్డారు. కానీ నేను గొడవ చేయడానికి రాలేదు, నిజం నిరూపించడానికి వచ్చాను. అదేదో మాతోనే చెప్పచ్చు కదా నిఖిల. ఇక్కడ దాకా రావడం ఎందుకు? తను చెప్పాలనుకున్నదంతా ఈ ఫైల్లోనే ఉందన్నయ్య. ఈ ఫైల్ మీద మహాలక్ష్మి అని పేరుంది. మీరు ఆ ఫైల్ తీసుకోవాల్సింది అత్తయ్య. కానీ లక్ష్మి అన్న పేరున్న ఫైల్ తీసుకోవడం వల్లే ఈ సమస్య మొదలైంది. మహాలక్ష్మి అంటే మా అక్క పూర్తి పేరు. హే నిఖిలా, నువ్వు కావాలని ఏవో ఫైల్స్ క్రియేట్ చేసుకుని వచ్చి మాతో ఆడుకుంటున్నావా? అసలు ఈ బాధ ఏంటో చెప్పు. చెప్తాను, అన్నీ చెప్తాను. ఆ రోజు హాస్పిటల్లో అమ్మా, ఇక్కడ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు. పేషెంట్ నేమ్ లక్ష్మి. ఇదిగోండి. అత్తయ్య అక్కడే చెక్ చేసుకుని ఉంటే ఇదంతా జరిగేదే కాదు. రిపోర్ట్స్ మారిన విషయం అత్తయ్యకి తెలీదు. చాలా ఆపుతావా?
ఇదంతా మీరు తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకమని నాకు బాగా తెలుసు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా కట్టుకథలు అల్లుతారు? నిజాయితీగా తప్పుని ఒప్పుకోలేరా? అక్క, ఇందులో నాటకం బోటకం ఏం లేదు. నిఖిల దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. నేను చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నాతో పాటు కిరణ్ని కూడా తీసుకెళ్లాను. కిరణ్, చూపించు. ఆ, ఇదిగో చూడండి. ఇదిగోండి చూడండి. చూడన్నయ్య, ఇప్పుడు దీన్ని చూసి మేము నమ్మాలా? అసలు మీరు మా కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నారో తెలియట్లేదు. దయచేసి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకండి. అక్క, నిఖిల చెప్పింది నిజం. ఈ విషయం డాక్టర్ గారు ఆ రోజే చెప్పారు. తప్పు మీ వైపు పెట్టుకుని మీరెన్ని మాటలన్నా ఎందుకు భరిస్తూ వచ్చామో తెలుసా వదిన గారు? నా కూతురి ఇంట్లో సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, నా కూతురు మీ ఇంటికి దూరంగా ఉంటేనే సంతోషంగా ఉంటుంది. అల్లుడు గారితో దాని జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అత్తయ్య అంటే కోడలి మంచి కోరుకోవాలి కానీ మీరు నా కూతుర్ని బాధ పెడుతూనే ఉన్నారు. వాళ్ళిక్కడ ఉండడం కన్నా అక్కడే ఉండడం మంచిది. అయిపోయింది. ఈ రోజుతో అంతా అయిపోయింది. ఇక మీదట నా కూతురు అల్లుడు ఈ ఇంటికి రాకూడదని నేను అనుకుంటున్నాను. అమ్మా, ఎందుకమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వేదో బాధలోనూ కోపంలోనూ ఉండి ఏదేదో మాట్లాడుతున్నావు. కూర్చొని మాట్లాడుకుంటే క్లియర్ అవుతుంది. తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని నువ్వే కదమ్మా చెప్తావు. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. లేదు లక్ష్మి, ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మాట్లాడే టైం లేదు. మనసు నిండా విషం నింపుకున్నా ఈ మనుషులకి ఎంత టైం ఇచ్చినా విషమే కక్కుతారు. అది కాదమ్మా, సరిదిద్దుకోవడానికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. తప్పైందని అర్థమైంది కదా, అది మేం కూడా తెలుసుకొని ఏం చేయాలో ఆలోచిస్తాం. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావమ్మా. మా బాధ మీకు అర్థం కాలేదా అన్నయ్య గారు? ఎన్నిసార్లు అవమానపడ్డాం. ప్రతిసారి లక్ష్మిదే తప్పన్నట్టుగా మాట్లాడారు. కన్న వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఏం చేసినా ఈ మనుషులు మారరు. ఎంతసేపు లక్ష్మిదే తప్పంటారు. ఇలాంటి వాళ్ళ మధ్య నా కూతురు సంతోషంగా ఉండలేదు. ఇంకా ఏదో ఒక సమస్య మధ్య నా కూతుర్ని నేను చూడలేను. నాకే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ తల్లికి తన బిడ్డ బాధపడుతుంటే సహించలేదు. నా కూతురు సంతోషమే నాకు ముఖ్యం. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నేను సంతోషంగానే ఉన్నాను. అప్పుడప్పుడు ఇలాంటి మనస్పర్ధలు వస్తూనే ఉంటాయమ్మా, అంతే. ఎప్పుడు ఈ గొడవలు ఇలాగే ఉండవు కదమ్మా. ప్లీజ్ అమ్మా, నా మాట విను. లేదు లక్ష్మి, వీళ్ళెప్పుడు ఇంతే. ఈ జన్మలో వీళ్ళకి బుద్ధి రాదు. మంచితనం ఏంటో వీళ్ళకి అర్థం కాదు. ఒక ఆడపిల్ల తల్లిగా ఇంత బాధ అనుభవిస్తున్నాను. బంగారంలా చూసుకున్న నా కూతుర్ని నీలాంటి వాళ్ళ ఇంట్లోకి కోడలుగా పంపడం నా తప్పే.
నీకెంత దూరంగా ఉంటే లక్ష్మి అంత సంతోషంగా ఉంటుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు బాధలో ఏదేదో మాట్లాడుతున్నావు. పెళ్ళయ్యాక ఆడపిల్ల అత్త మామ భర్త దగ్గరే ఉండాలి. ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో. వద్దు లక్ష్మి, నీకు ఇల్లు కరెక్ట్ కాదు. అత్తారింటి నుండి దూరం అయిందని ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఈ ఇంట్లో ఉండి నువ్వు వీళ్లతో పోరాటం చేయటం కంటే 4 రోజులు నలుగురు మాట్లాడుకున్నా పర్వాలేదు. వీళ్ళు చేసిన తప్పుల్ని కూడా నీ నెత్తి మీద రుద్ది సంబరపడిపోవటం వీళ్ళకి అలవాటైపోయింది. ఇక నుంచైనా నువ్వు ఈ ఇంటికి వీళ్ళకి దూరంగా ఉండాలమ్మా. లేదు, నా వల్ల కావట్లేదు. ఇంకా నేను ఇక్కడే ఉంటే ఏడ్చేస్తాను. అక్కకి ఫోన్ చేసి మాట్లాడితే మనసు కొంచెం కుదుట పడుతుంది. అక్కకి ఫోన్ చేస్తాను. అఖిల, ఆ? జరిగిందంతా మనసుకు తీసుకోవద్దు. మొదట్లో అలాగే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అఖిల, నువ్వింకా ఫీల్ అవుతున్నా. కార్పొరేట్ కంపెనీలో ఇలాంటివన్నీ చాలా కామన్. చాలా ఆపండి. నేను మీకు ఆ రోజే చెప్పాను, అడ్వాంటేజ్ తీసుకోకండి అని. ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. ఎస్, బట్ బట్ లేదు, గిట్ లేదు, ఏమీ లేదు. ఇప్పటికే నా మనసేం బాలేదు. మీరింకా నన్ను డిస్టర్బ్ చేయకండి. అఖిలకి ఏమైంది? నేనేదో తనకి సపోర్ట్ చేయడానికి వస్తే ఇలా మాట్లాడుతుంది. నేనేమైనా ఓవర్గా మాట్లాడానా? చచ్చా, అలాంటిదేం లేదు. చెప్పండి అల్లుడు గారు, నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? ఒక తల్లిగా నా కూతురు జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా కూతుర్ని వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో మీరే కళ్ళారా చూశారు కదా. ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారు, మనసు మార్చుకుంటారని ఎదురు చూశాను. ఇంత పెద్ద పొరపాటు వాళ్ళు చేసి నింద నా కూతురు మీద వేశారు. ఇలా చేయొచ్చా? అలా చేయడం ఖచ్చితంగా తప్పే అవుతుంది అత్తయ్య. పొరపాటు వాళ్ళు చేసి నేరం లక్ష్మి మీద మోపడం చాలా పెద్ద తప్పు. మీరు తల్లిగా చెప్పడం కాదు, నేనే భర్తగా చెప్తున్నాను. ఇలా చేయడం 100కి 100 పాళ్ళు తప్పు. ఏమండి, ఏంటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? సంసారంలో చిన్న చిన్న అపార్థాలు వస్తూనే ఉంటాయి. వాటిని మనం సహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది మన ఇల్లు అండి, మనం ఉండాల్సింది ఇక్కడే. నువ్వు చెప్పిందాను ఒప్పుకుంటాను, సరే. అలాని అన్ని తప్పులు నీ మీద రుద్దితే కరెక్టేనా? వాళ్ళే తప్పులు చేయరా? అషో, అది కాదండి. ఏది కాదు? అత్తయ్య చెప్తున్న ప్రతి మాట కూడా కరెక్టే అని నేను చెప్తున్నాను. బావుందిరా, చాలా బావుంది. ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న మీ అత్తయ్యకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు చూడు, ఇది చాలా బావుంది. నీ తెలివికి మెచ్చుకోవాలి. పుట్టి పెరిగిన ఇంటి నుంచి, కన్న వాళ్ల దగ్గర నుంచి దూరం అవ్వటం నీకిష్టమని అర్థమైంది. అసలు ఇంతలా ఎప్పుడు మారిపోయావురా? చూసావా అమ్మా నీ కన్న కొడుకు ప్రవర్తన? వాడి తెలివిని ఎలా ఉపయోగించుకోవాలో కరెక్ట్గా అలాగే ఉపయోగించుకుంటున్నారు ఈ తల్లి కూతుళ్ళు. మన తమ్ముడిని మన మీదకి ఉసిగొల్పి గొడవకి పంపిస్తున్నారంటే వీళ్ళు ఎలాంటి మనుషులో అర్థం చేసుకోమ్మా. హరి, నిజంగా
మేము నీకు అక్కర్లేదా? ఈ కన్న తల్లి నుంచి నువ్వు నిజంగానే దూరం అయిపోవాలనుకుంటున్నావా? ఎంత ఈజీగా మారిపోయావురా. ఎవరొచ్చినా ఎంతమంది వచ్చినా నా కొడుకును మార్చలేరు అనుకున్నాను. ఇలా ఇలా క్షణంలో మారిపోయావేంట్రా? ఎందుకు ఇలా చేస్తున్నావు హరి? ఇన్నేళ్లు కష్టపడి పెంచినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావురా, బాగా బుద్ధి చెప్పావు. అమ్మా, నేను దూరంగా ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ మీరే ఒకసారి ఆలోచించండి. అత్తయ్య చెప్పింది నిజమే కదా. తను చేసినా చేయకపోయినా ప్రతిసారి లక్ష్మి మాట పడాల్సి వస్తుంది. లక్ష్మి పుట్టి పెరిగిన ఇంటిని, తన కుటుంబాన్ని వదిలేసి మన కోసం వచ్చిందమ్మా. అలాంటి అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సింది పోయి మీరే ఇంత బాధ పెడుతున్నారేంటమ్మా? సభాష్ హరి, మొత్తానికి నీ బుద్ధి చూపించావుగా. నీ కంటికి కేవలం మేం చేసింది మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆ లక్ష్మి చేసిందేది కనిపించదు. ఛీ, అసలు నీలాంటి వాణ్ణి తమ్ముడు అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది. నువ్వు కూడా పెళ్ళానికి గులాం అయిపోయావని అర్థమైపోయింది. ఇందుకే అత్తయ్య నిర్ణయం కరెక్ట్ అని చెప్తున్నాను. లక్ష్మి, ఇక మనం ఈ ఇంటికి వస్తామని ఆశలు పెట్టుకోవద్దు. అరే అయ్యో, ఏమండి అలా ఇలా అనగలుగుతున్నారు? ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు. కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇది మన ఇల్లు, వీళ్ళంతా మన కుటుంబం. మనం వీళ్లతోనే కలిసి ఉండాలి. ప్లీజ్ మీరు దయచేసి ఇలా మాట్లాడకండి.